చాలా సినిమాలు వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు సొసైటీలో ఉన్న టాబూస్ గురించి కానీ లేక కొన్ని సిచ్యువేషన్స్ని బోల్డ్ అండ్ డేరింగ్గా చూపిస్తాయి అండ్ కొన్ని డార్క్ సబ్జెక్ట్స్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తాయి. సో వీటి వల్ల ఇట్లాంటి ఇష్యూస్లో మన పర్స్పెక్టివ్ మారేలా చేస్తాయి. ఇంకొన్ని కొందరి లైఫ్ ఇలా కూడా ఉంటుందా అనేలా చూపి మనల్ని ఓపెన్ మైండ్ థింకింగ్ వైపు వెళ్ళేలా చేస్తాయి. అప్పుడప్పుడు మనం జనరల్గా చూసే మూవీస్తో పాటు ఇట్లాంటివి కూడా చూడాలి. అప్పుడే మనకి సొసైటీ గురించి బాగా తెలుస్తుంది. అలాగని కమర్షియల్ మూవీస్లో ఉండవని కాదు, కొన్ని కమర్షియల్ మూవీస్లో కూడా వీటిని ఎక్స్ప్లోర్ చేశారు. ఈ వీడియోలో వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. చాలామంది యాక్టర్స్ ఈ సినిమాలకి అంత ఇంట్రెస్ట్ చూపించరు, తమ ఇమేజ్ ఏమవుతుందో అని చెయ్యరు. కానీ కొంతమంది డేరింగ్గా ముందుకొచ్చి చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో అలా మన ఇండియాలో వచ్చిన బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్న బెస్ట్ మూవీస్ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాము. లిస్టులోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న నోట్. మూవీ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని మూవీస్లో స్పాయిలర్స్ ఉండొచ్చు. సో స్పాయిలర్ అలర్ట్. ఇట్లాంటి మూవీ సజెషన్స్, రివ్యూస్ అండ్ ఇంకా రకరకాల వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లిస్టులోకి వెళ్తే నెంబర్ 8 RX-100. ఆ టైంలో మన టాలీవుడ్ని ఒకంత సెన్సేషన్ని, షాక్ని క్రియేట్ చేసింది ఈ మూవీ. అప్పటి వరకు అమ్మాయి లస్ట్ కోసం అబ్బాయిని యూజ్ చేసుకొని వదిలేయటం కొన్ని సినిమాల్లో చూసే ఉంటాం. కానీ కేవలం ఒక సీన్లోనో లేక ఒక షాట్లోనో చూపించారు తప్పితే ఫుల్ లెంత్తో ఇంత ఎమోషనల్గానూ రా అండ్ రస్టిక్గా తీయలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ షాకింగ్ ఫ్యాక్టర్గా మారడం వల్ల బాగా కనెక్ట్ అయ్యింది. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7 మై బ్రదర్ నిఖిల్. ఈ సినిమా చూశాక ఫస్ట్గా డయాగ్నైజ్ అయిన కోవిడ్ పేషెంట్స్ని ఫోర్స్ఫుల్గా క్వారంటైన్కి తీసుకెళ్లి వదిలేసిన సంఘటనలు గుర్తొచ్చాయి. కానీ దీంట్లో హీరో ఫేస్ చేసిన ట్రామా అంతకన్నా మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. స్టోరీ ఏంటంటే 1980s ఎండ్లో నిఖిల్ అనే అథ్లెటిక్ స్విమ్మర్కి HIV డయాగ్నైజ్ అవ్వడంతో తన లైఫ్ ఒక్కసారిగా తలకిందులవుతుంది. సొసైటీ మొత్తం తనని దూరం చేశాక తన సిస్టర్ అండ్ నిఖిల్స్ హోమోసెక్షువల్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సపోర్ట్ ఏ విధంగా ఉందో మూవీలో చూడొచ్చు. ఈ మూవీ డొమినిక్ డిసాజ్ అనే ఎయిడ్స్ యాక్టివిస్ట్ రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని తీశారు. 1980sలో ఎయిడ్స్ గురించి ఎవరికీ సరిగ్గా తెలీదు. సౌత్ ఆఫ్రికా నుంచి గోవాకి వచ్చిన డొమినిక్కి HIV వచ్చింది. ఇతనే గోవాలో డిటెక్ట్ అయిన ఫస్ట్ HIV కేస్. దీంతో అక్కడ పోలీసు వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఏం చెప్పకుండా తీసుకెళ్లి ఆర్మ్డ్ గార్డ్స్తో ఉన్న క్వారంటైన్ ఫెసిలిటీలో లాక్ చేసి 64 days ఉంచారు. తర్వాత లీగల్గా ఫైట్ చేసి రిలీజ్ అయ్యారు. ఇక రాగానే పాజిటివ్ పీపుల్ అనే NGO స్టార్ట్ చేశారు. ఆ 1 monthలోనే చనిపోయినా కానీ స్టిల్ ఇప్పటికీ సర్వీసెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మూవీ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 6 శుభ్మంగల్ సావధాన్ అండ్ శుభ్మంగల్ జ్యాదా సావధాన్. ఫస్ట్ పార్ట్ 2017లో వస్తే సెకండ్ పార్ట్ 2020లో వచ్చింది. ఈ 2 సినిమాల్లో సొసైటీలో ఉన్న టాబూస్ గురించి చూపించారు. ఒకటేమో ఇంపార్టెన్సీ గురించి అయితే ఇంకోటి హోమోసెక్షువల్ రిలేషన్షిప్ గురించి. ఫస్ట్ పార్ట్గా వచ్చిన శుభ్మంగల్ సావధాన్ తమిళ్లో వచ్చిన కళ్యాణ సమయల్ సాదం అనే మూవీకి రీమేక్. మార్కెటింగ్ జాబ్ చేస్తున్న హీరోకి జెంట్స్ ప్రాబ్లంగా చెప్పబడే టెంపరరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మ్యారేజ్ చేసుకోబోతున్న తన ఫియాన్సీ ఇంకా ఫ్యామిలీస్తో చెప్పి ఎలా డీల్ చేస్తాడనేదే స్టోరీ. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల ఇలా జరగచ్చని డాక్టర్ ద్వారా తెలుసుకోవటం చూపిస్తారు. ఇంకా శుభ్మంగల్ జ్యాదా సావధాన్లో అయితే ఒక గే మ్యాన్ తన పార్ట్నర్తో ఉండాలనుకొని తన పేరెంట్స్ని కన్విన్స్ చేసే ట్రయల్స్లో తను ఫేస్ చేసే ట్రబుల్స్ని చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్తో ఈ రేంజ్ ప్రొడక్షన్ కాస్ట్తో ఇంకో ఏ సినిమా రానేలేదు. 2018లో వచ్చిన సెక్షన్ 377ని రద్దు చేసే సినారియోని ఇది ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ తెచ్చిపెట్టిందో మూవీలో చూడొచ్చు. యాక్టర్స్గా చేసిన ఆయుష్మాన్ ఖురానా అండ్ జితేందర్ కుమార్కి హ్యాట్స్ ఆఫ్. స్క్రిప్ట్ డిమాండ్ ఉండడంతో కలిసి రొమాన్స్ కూడా చేశారు. ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ ఆన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, సెకండ్ పార్ట్ ఇన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 5 ఏక్ మినీ కథ. నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ ఇదే ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళి మెన్ ప్రైవేట్ పార్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయటం. హాలీవుడ్ వీటిని ఎప్పుడో తీసింది. బాలీవుడ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్తో కొన్ని ఇయర్స్ బ్యాక్ వస్తే మన వాళ్ళు లేటుగా వచ్చినా కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకునే జనరేషన్ ఉన్న టైంలో వచ్చారు. తన ప్రైవేట్ పార్ట్ స్మాల్గా ఉందని ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఒక సర్టెన్ ఏజ్ నుంచి టెన్షన్ పడే ఒక పర్సన్ స్టోరీని చూపిస్తారు. మూవీ ఐడియా అండ్ ఇందులోని మెసేజ్ అనేది చాలా పెద్ద విషయం. చాలామంది ఈ ప్రాబ్లం గురించి ఎక్కడా డిస్కస్ చేయరు, షైగా ఫీల్ అవుతారు. ఇట్లాంటి ఒక సోషల్ టెబూ టాపిక్ని బోల్డ్ అండ్ కామెడీ వేలో చాలా ఓపెన్గా చెప్పారు ఫిల్మ్ మేకర్స్. ఏ బ్రేవ్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ తెలుగు సినిమా. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4 మృగం. ఆది పినిశెట్టిస్ డెబ్యూ ఫిలిం.
అతి కొద్ది మందికి మాత్రమే ఈ సినిమా ఒకటి ఉందని ఆది పినిశెట్టి యాక్ట్ చేశాడని తెలుసు. బేసిక్గా ఈ మూవీ హెచ్ఐవి గురించి ఉంటుంది, విత్ లాట్స్ ఆఫ్ సెక్స్ అండ్ యాక్షన్ సీన్స్. ఒక హైపర్ యాక్టివ్ రఫ్ అండ్ టఫ్గా ఉండే హీరోకి సెక్స్ అలవాటు ఎక్కువ ఉంటుంది. అట్లాంటి పర్సన్ హెచ్ఐవి డయాగ్నోజ్ అవ్వటం, ఆ తర్వాత లైఫ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోవటం ఈ మూవీలో పైకి కనిపించే స్టోరీ. ఎయిడ్స్ గురించి ఎక్కడా కూడా ఎవరూ మాట్లాడరు, మాట్లాడితే అదొక క్రైమ్ అనే టైప్లో చూస్తారు. అది రావటానికి సెక్స్ ఒకటే కాదు, ఇంకా వేరే మార్గాల్లో కూడా వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ హీరో క్యారెక్టర్ని ఒక వుమనైజర్గా చూపిస్తారు. ఎయిడ్స్ గురించి ఏమాత్రం కూడా అవగాహన లేని ఆర్థోడాక్స్ విలేజర్స్ దాన్ని ఎలా చూసేవారో బోల్డ్ అండ్ రాగా చూపించిన అతి కొద్ది సినిమాల్లో ఇదొకటి. మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3, కుమారి 21F. సుకుమార్ గారు రాసిన ఈ స్టోరీని సూర్యప్రతాప్ డైరెక్ట్ చేశారు. సేమ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే మళ్ళీ అప్కమింగ్ మూవీ అయిన 18 పేజెస్ రాబోతుంది. సుకుమార్ గారు క్రియేట్ చేసిన లీడ్ క్యారెక్టర్స్ అన్ని యూనిక్ వేలో ఉంటాయి, సమ్ వాట్ సైకలాజికల్లీ డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇందులో హెబ్బా రోల్ కూడా అట్లాంటిదే. ఒక మోడల్ అయిన తను ఒంటరిగా లేట్ నైట్స్ పార్టీకి వెళ్తుంటుంది. ఫస్ట్ సైట్లోనే హీరోని లవ్ చేస్తుంది, వెంటనే అడల్ట్ కన్వర్జేషన్స్ స్టార్ట్ చేస్తుంది. సో తను తన లైఫ్ని ఇష్టం వచ్చినట్టు కేర్ ఫ్రీగా బ్రతుకుతుంది అని చూపిస్తారు. హీరోకి ఇష్టమున్నా కానీ తన కేర్ ఫ్రీ బిహేవియర్ని చూసి తనతో మూవ్ అవ్వాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇట్లాంటి 2 సపరేట్ మైండ్ సెట్స్ ఉన్న క్యారెక్టర్స్కి లవ్ స్టార్ట్ అయ్యాక మెయిన్ ట్రబులింగ్ ఇష్యూని మూవీలోకి తీసుకొస్తారు. అదే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ఉన్న రూమర్స్ ద్వారా. ఒక అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడినా, క్లోజ్గా మూవ్ అయినా తప్పుగా అర్థం చేసుకున్న ఈ సొసైటీ, త్వరగా డెసిషన్స్కి వచ్చే మనుషుల స్వభావం అనే సబ్జెక్ట్స్ని డీప్ లెవెల్లో బోల్డ్గా చూపిస్తుంది ఈ మూవీ. ఇంతకు ముందు ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీద మూవీస్ వచ్చినా ఇంత క్లియర్గా అయితే ఎవరూ చెప్పలేదు. మూవీ యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, విక్కీ డోనార్. ఇండియాలో అంతకు ముందు వరకు రాని కాన్సెప్ట్తో ఈ మూవీ వచ్చింది. అయినా కానీ డేర్ చేసి జాన్ అబ్రహం తన ఫస్ట్ ప్రొడక్షన్లోనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి రిస్క్ తీసుకున్నారు. కానీ మంచి పే ఆఫ్ ఇచ్చింది. స్పర్మ్ డొనేషన్ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ఇంకా మరిన్ని ఎలిమెంట్స్తో కలిపి మెసేజ్ ఇస్తుంది. మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫర్టిలిటీ క్లినిక్ ఓనర్ అయిన డాక్టర్ బల్దేవ్ ఒక హెల్దీ స్పర్మ్ డోనార్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు విక్కీ అనే అతను పరిచయం అవుతాడు. దీనికి ఒప్పుకున్నాక విక్కీ లవ్ లైఫ్ ఎలా చేంజ్ అయిందో మూవీలో చూడొచ్చు. కొంతమంది సింగిల్ ఉమెన్ పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి ఈ స్పర్మ్ డొనేషన్ ఒక లైఫ్ని ఇస్తుంది. అండ్ ఈ యాక్టివిటీ సొసైటీ చూస్తున్నంత బ్యాడ్ ఏం కాదు అని చెప్తుంది. ఈ విషయం క్లైమాక్స్ ద్వారా బాగా అర్థమవుతుంది. అలాగే డైవర్స్డ్ ఉమెన్ని ఒక అన్మ్యారీడ్ అతను మ్యారేజ్ చేసుకోవడం పెద్ద విషయం కాదని, అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇష్యూ గురించి కూడా చూపిస్తుంది. ఇన్ని కాన్సెప్ట్స్ని డీల్ చేసినా కానీ ఏమాత్రం సీరియస్ టోన్లో వెళ్లకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో వెళ్తుంది. దీనివల్ల రిపీటెడ్లీ వాచబుల్గా అయింది. ఈ సినిమా తర్వాత కూడా హీరోగా యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురానా అప్పుడప్పుడు ఇలాంటి సోషల్ టాబూస్ ఉన్న కాన్సెప్చువల్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ నుంచే మన తెలుగులో నరుడా డోనరుడా అనే టైటిల్తో సుమంత్ రీమేక్ చేశారు. హిందీ వర్షన్ 8 ఎక్స్ట్రీమ్లో ఉంది. నెంబర్ 1, సూపర్ డిలక్స్. ఇందులో 4 స్టోరీస్ని హైపర్ లింక్ వేలో చూపిస్తారు. అంటే ఈ 4 స్టోరీస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కలుసుకుంటాయి. కొన్ని సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్గా కామెడీగా బాగుంటాయి, కానీ మరికొన్ని రియాలిటీని చూపిస్తూ 1కి 2 సార్లు రీథింక్ చేసేలా చేస్తాయి. ఈ సెకండ్ టైప్వి కొన్నిసార్లు ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కకపోవచ్చు, ఆర్ అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. ఈ మూవీ కూడా సెకండ్ టైప్కి చెందింది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అండ్ వాటి చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ రియాలిటీలో ఎక్కడో ఏదో ఒక చోట జరుగుతూ ఉండేవే. అడల్ట్ మూవీ చూస్తున్న 4 ఫ్రెండ్స్లో ఒక అతను తన మదర్ని ఆ వీడియోలో చూసి షాక్ అయ్యి కోపంతో తనని చంపాలని వెళ్తాడు. పెళ్ళైన వైఫ్ హస్బెండ్ లేనప్పుడు బాయ్ ఫ్రెండ్తో సెక్స్ చేయటం, ట్రాన్స్జెండర్ని సొసైటీ ఎలా చూస్తుంది, అలాగే మతానికి మూఢనమ్మకానికి మధ్య మనుషులు ఎలా ఇరుక్కుపోతున్నారు అనే కొన్ని టబూ టాపిక్స్ గురించి ఇందులో డిస్కస్ చేస్తారు. ఇంకా మూవీలోని డీటెయిలింగ్స్ గనక చూస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ జూమ్ చేసి చూస్తే ఎన్నెన్నో షాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి. అలా డైరెక్టర్ త్యాగరాజన్ మ్యాక్సిమం షాట్స్ని లాంగ్ వేలో తీశారు. ఇంత పెద్ద యూనివర్స్లో ఒక చిన్న ఈవెంట్ని సీరియస్గా తీసుకొని నీకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్జర్వేషన్స్ని బట్టి త్వరగా ఇతరుల్ని జడ్జ్ చేసేస్తున్నావు అనే విషయాన్ని క్లియర్గా చెప్తుంది ఈ మూవీ. ఇట్లాంటి ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్కి యాక్టర్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తోడయి మాస్టర్ పీస్ అయింది. మూవీ తెలుగులో ఆహాలో అవైలబుల్గా ఉంది. సో ఇది గైస్ వీడియో. ఇందులో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు నచ్చిన బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్న మూవీస్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.
అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.